ఇక మధ్యాహ్నం 1 గంటకు చంద్రబాబు ప్రెస్ మీట్ ఉండబోతోంది. రాయపూర్లోని సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడతారు సీఎంగా తొలిసారి అమరావతిపై మాట్లాడనున్నారు చంద్రబాబు. అమరావతికి సంబంధించి ఫ్యూచర్ ప్లాన్పై ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. రాజధానిపై చంద్రబాబు ఏం మాట్లాడతారన్న ఆసక్తి నెలకొంది. అయితే అమరావతి నిర్మాణాల కొనసాగింపుపై ఇప్పటికే మంత్రి నారాయణ ఒక క్లారిటీ ఇచ్చారు. గతంలో ఎన్నో పనులు చేశామని, కానీ గత ప్రభుత్వం అంతా ధ్వంసం చేసిందని చెప్పారు. పనుల కోసం మళ్లీ టెండర్లు పిలవాల్సి ఉందన్న ఆయన పనులు మళ్లీ ప్రారంభమయ్యేందుకు కనీసం 3 నెలలు పడుతుందన్నారు. పనులంటే యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే అంతకుముందు 2014-19 దాకా అనేక వర్క్స్ చేసాము. అయితే అవన్నీ కొన్ని డ్యామేజ్ చేశారు. రకరకాల రోడ్లు అయితే తవ్వేస్తున్నాయి. వీటిలన్నింటినీ ఫస్ట్ కమిటీలు వేసి ఫస్ట్ వాటి యొక్క డ్యామేజ్ని అవన్నీ ఎస్టిమేట్ చేయాలా. తర్వాత టెండర్స్ కూడా అన్నిటికీ పిలవాలి. ఎందుకంటే టైం అయిపోయింది. టెండర్స్ పెట్టిన కాల పరిమితి దాదాపు అయిపోయింది. అందువల్ల అన్నిటికీ కూడా టెండర్స్ పిలవాలి. టెండర్స్ పిలవాలంటే మళ్ళీ రీఎస్టిమేషన్ చేయాలి. వీటన్నిటికి కూడా సుమారుగా ఒక 3 months పడుతుంది. సుమారుగా ఒక 3 months, 3 to 4 months పడుతుంది. కమిటీని వేసి యాక్చువల్గా ఏం జరిగింది అన్నీ కూడా స్టడీ చేసి యాక్చువల్గా ఎస్టిమేషన్స్ తీసుకొని మీరు అన్నట్టుగా ఎవరైనా థెఫ్ట్ చేస్తుంటే వాళ్ళ మీద కూడా యాక్చువల్గా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం థెఫ్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.